ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ దాల్ రోటీ ఎలా చేసేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే ఎంతో హెల్దీ కూడా. పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు. చాలా మెత్తగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దాల్ రోటీలో ఈ రోటీలన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. అందుకే ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు ఈ దాల్ రోటీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా గోధుమ పిండిని తీసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని పిండి ముద్దలా తడిపేసుకోవాలి. మనం చపాతీ ముద్ద తడిపేసుకుంటాం కదా, ఆ విధంగా తడిపేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత తడుపుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని ఇలా పిండి జల్లించుకొని ఒక్కొక్కటిగా ఒత్తేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలచగా ఒత్తేసుకోవాలండి. అప్పుడే మనం కట్ చేసుకున్న రోటీలు తొందరగా ఉడుకుతాయి, తినడానికి వీలుగా ఉంటుంది. బాగా మందంగా ఒత్తేసుకున్నట్లయితే మనకు తినడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. పలచగా ఒత్తుకుంటేనే తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఈ విధంగా పలచగా ఒత్తేసుకుంటున్నాను. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. స్క్వేర్ ఆర్ డైమండ్, రెక్టాంగిల్ మీ ఇష్టం అండి. నేను ఈ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా స్ట్రెయిట్గా అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ ఎలా ఉంటుందంటే కాజు కత్లీ షేప్లో ఉంటుంది. చూడండి. ఓకే, ఈ కట్ చేసుకున్న ఈ చపాతీ పీసెస్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అన్నీ విడివిడిగా వేసుకోవాలి. అలా అయితేనే అతుక్కోకుండా చక్కగా మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి పెద్ద పాత్రని పెట్టేసుకోవాలి. దీనిలో కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత ఉడికించిన కందిపప్పుని వేసుకోవాలండి. ఇది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. ఉడికించిన కందిపప్పుని వేసేసి కలిపేసిన తర్వాత వాటర్ వేసేసాను. ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత ఉప్పుని మీరు రుచి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, పర్వాలేదు. నేను తగినంత ఉప్పు వేసేసుకొని కలిపేస్తున్నాను. అయితే ఈ వాటర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే, నేను 1 కప్ గోధుమ పిండి తీసుకొని తడుపుకున్నాను. 1 కప్కి 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఓకేనా? నేను 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. తగినంత ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా. ఈ వాటర్ అన్నీ మరిగిన తర్వాత మాత్రమే ఇంతకుముందు కట్ చేసుకున్న ఈ రోటీ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేయకూడదండి. ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుంది, 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఉడికిన తర్వాత మనం వేసుకున్న ఈ రోటీ పీసెస్ అన్నీ పైకి తేలుతాయి. అప్పుడు మనకి ఉడికిందని అర్థమైపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఓకే అండి, చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను, సర్వింగ్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. ఎంతో హెల్తీ అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.